హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. గాయత్రి క్రియేషన్లో ఈరోజు మనం కంది పొడి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇది 3 రకాల పప్పులు కలిసి ఉంటుంది కాబట్టి మంచి ప్రోటీన్స్ ఉంటుంది. ఇది దోశల్లోకి, ఇడ్లీలోకి, వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కందిపప్పు పొడిని తయారు చేయడం చాలా ఈజీ. దీనికి కావాల్సింది ఏమంటే కందిబేడలు, శనగబేడలు, పెసరపప్పు అంతేనండి. మన ఇంట్లో ఏదో ఒక గ్లాస్తో కొలతగా తీసుకుందాం. నేను ఈ గ్లాస్ తీసుకున్నాను. ఈ గ్లాస్తో సగం గ్లాసు కందిపప్పు, పావు గ్లాసు శనగబేడలు, పావు గ్లాసు పెసరపప్పు, అంటే ఈ 3 కలిపి ఒక గ్లాస్ అయిందనమాట. మన ఉప్పు కారాలు అనేది మన టేస్ట్ని బట్టి ఉంటుంది. నేను ఒక 10 వరకు ఒట్టిమిరపకాయలు తీసుకున్నాను. అందులో 8 ఒట్టిమిరపకాయలు, 2 బేడిగ మిరపకాయలు తీసుకున్నాను. రుచిదైనంత ఉప్పు, 1 స్పూను జీలకర్ర, ఇంగువ అంతే అండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాణలు పెట్టుకుందాం. ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. మనము ముందు కందిపప్పును వేసి డ్రై రోస్ట్ చేసుకుందాం. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేస్తాము. హై ఫ్లేమ్లో పెట్టినామంటే బయటంతా వేగిపోతుంది, లోపల పప్పు అలాగే ఉంటుంది. కొన్ని రోజులకు ఈ కందిపొడి ముక్కిపోయిన వాసన వచ్చి త్వరగా చెడిపోతుంది. అందుకని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాడకుండా రోస్ట్ చేసుకోవాలి. అప్పుడే ఇల్లంతా మంచి వాసన వస్తుందండి. కందిపప్పు వేగింది. దీన్నంతా పక్కనున్న పళ్ళెంలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అదే బాణల్లో శనగపప్పు వేసుకొని వేయిద్దాము. ఇది కూడా త్వరగా వేగిందండి. దీన్ని పక్కన ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు పెసరపప్పును వేసి వేయిద్దాం. ఇది చిన్న పప్పు కాబట్టి త్వరగా వేగిపోతుంది. వేగిందండి. ఈ 3 పప్పులు వేయించేసినాము. ఇప్పుడు 1 స్పూను జీలకర్రను వేసి దాన్ని కూడా వేయించేద్దాం. అన్ని డ్రై రోస్ట్ చేస్తున్నాం కాబట్టి ఒక అర్ధ స్పూను ఉప్పును వేసుకొని ఒట్టిమిరపకాయలు వేసి వేయించాలండి. నూనె వేయకూడదు. అలాగే డ్రై చేసినామంటే ఇల్లంతా ఘాట్ అవుతుంది కాబట్టి ఉప్పు వేసి వేయించాలి. ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత మనం మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకొని వద్దాం. ఇప్పుడు మిక్సీ జార్లో ఈ వేయించుకున్నటువన్నిటిని వేసేద్దాము. అర్ధ స్పూన్ ఇంగువను వేసుకొని రుచి తగినంత ఉప్పును వేసుకొని మెత్తని పొడిలాగా దీన్ని పట్టుకొని వద్దాం. మెత్తని పొడిని మనము ఒక గాజు సీసాలో కానీ జాడీలో కానీ భద్రపరచుకోవడం. ఇంతేనండి. ముందుగా మీకు మాట, నా ఛానల్లోని కథలు మరియు వంటలు మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వంటల కోసం, మరిన్ని మంచి మంచి కథల కోసం గాయత్రి క్రియేషన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా కందిపొడిని చేసుకొని మీకు ఎలా కుదిరిందో కామెంట్స్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.